హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్. ఫ్రెండ్స్, చూసాంగా రాజా సాబ్ ట్రైలర్ లాంచ్ అయిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్. చూస్తున్నాగా ట్రైలర్ ఎలా ఉందో. విఎఫ్ఎక్స్ ఒక రేంజ్లో ఉంది. మనం అనుకున్న మారుతి చిన్న డైరెక్టరు పెద్ద సినిమా ఎలా తీస్తాడో అని, అది కాదు, పెద్ద సినిమా తీశాడనమాట. చిన్న సినిమా డైరెక్టర్కి ఏంటి, ప్రభాస్ కాల్ షీట్ ఇచ్చాడు, ఎలా తీస్తాడో ఏంటో ఎలా ఉంటుందో అని చాలా మదనపడ్డారు చాలామంది ఫ్యాన్స్ అంటూ. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఒక రేంజ్లో సినిమా ఉండబోతుంది అనేసి మాత్రం ఖచ్చితంగా అర్థమైపోయిందనమాట. మనకు ఆల్రెడీ తెలుసు అనమాట, ప్రభాస్ సినిమా అంటే ఎలా ఉన్నా చూస్తారని. ఎలా ఉన్నా అది ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలని తెలుసు మనకి. కానీ ఎలా తీస్తాడో, ఎలా ఉండబోతుందో, అది హారర్ అని చెప్పారు కదా, అది ఎలా ఉండబోతుందో అనే ఒక అనుమానాలు అయితే చాలామందికి ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ ఆన్సర్ ఇంతవరకు ఇచ్చిన అప్డేట్స్ కంటే ఇప్పుడు ఇచ్చిన ట్రైలర్లో మాత్రమే అప్డేట్ అనేది ఒక వండర్ఫుల్ సినిమాగా ఉండబోతుంది అనేసి మనందరికీ అర్థమైపోయిందన్నమాట. ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందన్నమాట ప్రభాస్ ఫ్యాన్స్ జాతర అనమాట. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా, మన ఇండియాలోనే నంబర్ 1 డైరెక్టర్, మన ఇండియాలోనే నంబర్ 1 కలెక్షన్ కింగ్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ప్రభాస్ మాత్రమే. టోటల్ ఇండియా వైజ్ అతి ఎక్కువగా ఫ్యాన్స్ ఎవరికైనా ఉన్నారంటే అది ప్రభాస్కే, దాంట్లో డౌటే లేదు. అది ఎప్పటి నుంచి అంటే బాహుబలి సినిమా నుంచి మాత్రమే, అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇంకా మొట్టమొదట పాన్ ఇండియా స్టార్గా ఎదిగినటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఫస్ట్ మన సౌత్ నుంచి ప్రభాస్ మాత్రమే. అన్ని లాంగ్వేజ్ల్లోన మనవాడు, మన భాష వాడు అనే ఫీల్ ఇచ్చే సినిమాలు తీసేటటువంటి వ్యక్తి ప్రభాస్. కాబట్టి మారుతి చాలా చిన్న, ఈ రోజుల్లోనే ఒక చిన్న సినిమా నుంచి మొదలుపెట్టి ఈరోజు రాజా సాబ్ వరకు ఒక రేంజ్లో దించుతున్నాడు అనమాట. ఎన్నో డైరెక్టర్ అన్నాక ఫ్లాపులు ఉంటాయి, హిట్లు ఉంటాయి. వాటన్నింటినీ కాదు, ఒక ఫ్లాప్ వచ్చినప్పుడు తర్వాత ఎలా హిట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ముందుకెళ్ళేవాడే డైరెక్టర్. అట్లా చూసుకున్నట్లయితే రాజాసాబ్తో ఒక మంచి హిట్ పోతుంది. ఒక బిగ్ డైరెక్టర్ రేంజ్లో, ఒక బిగ్ డైరెక్టర్ లిస్ట్లో చేరబోతున్నాడు మారుతి అనేది సందేహమే లేదు. మనకు ట్రైలర్లో చూసినట్లయితే హిప్నటిజం ఒక అంటే అన్ని రకాలుగా ఉండబోతున్నాయన్నమాట. హారర్ ఒకవైపు, నాకు తెలిసినంత వరకు తాత కూడా తను ప్రభాసే, డబల్ యాక్షన్ అని అర్థమైపోతుంది చూస్తుంటే. అక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి హిందీ ఆర్టిస్ట్ అయినటువంటి సంజయ్ దత్ని పెట్టారన్నమాట. ఎందుకోసం? తను ఒక మాంత్రికుడు, నాకు తెలిసినంత వరకు అతను ఒక త్రేతాత్మ. మోస్ట్లీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు రాజాసాబ్ అనేవాడు ప్రభాసే. అప్పుడు ఎలా ఉంటుందంటే తనకు ఒక ఆపోజిట్, ఇప్పుడు మనం చూసాం అరుంధతిలో తనకి ఎలాగ పశుపతి అనేవాడు ఉండేవాడు, ఆ విధంగానే సేమ్ టు సేమ్ ఇక్కడ ఒక మాంత్రికుడు అనేవాడు ఉంటాడు. ఆ మాంత్రికుడు ఎవరైనా ఉన్నారంటే సంజయ్ దత్. మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి తాత అన్నప్పుడు సంజయ్ దత్ని పెట్టి ఇలా చేస్తున్నారు కదా, అబ్సల్యూట్లీ రాంగ్. ఇది సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేయడానికే చేస్తున్నారు. రాజా సాబ్ ఒక్కటి, ప్రభాసే డబుల్ యాక్షన్. ప్రజెంట్ వేరే, ఫ్యూచర్ వేరే, రెండు ఉండబోతుంది. ఇంకొకటి ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళే టైం ట్రావెలింగ్ కూడా అనిపిస్తుంది చూస్తుంటే. ఇప్పటి నుంచి ఈ కాలం నుంచి ఆ కాలానికి వెళ్ళేటటువంటి టైం ట్రావెలింగ్ కథ అంశానికి సంబంధించినట్లుగా అనిపిస్తుంది చూస్తుంటే. ఆడ చెప్పే డైలాగులను బట్టి అంటే ఇప్పటి నుంచి ఇంకా మనకు వెనక్కి వెళ్ళాలి అని కూడా చెప్తున్నారనమాట. కాబట్టి మనం చెప్పలేము, రెండు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లోకం నుంచి తనే అప్పటికి వెళ్తాడనమాట, పాతకాలానికి, అంటే జరిగిపోయినటువంటి పాస్టెన్స్కి వెళ్తాడనమాట ఒక్కటి. ఇంకొకటి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయితే అక్కడ ఉన్నది మనకు ఒకేసారిగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇలా చాలా సినిమాలు చూసామన్నమాట ఫాస్ట్ టెన్స్కి వెళ్ళడం అనేది. వాటన్నింటిని ఇద్దరు హీరోలు కలిసి కూడా ఫైట్ చేయడం మనం రీసెంట్గా అయితే చూసామన్నమాట, మన కళ్యాణ్ రామ్ సినిమా. ఆ విధంగా ఏమైనా మళ్ళీ దీంట్లో ప్లాన్ చేశారా అంటే చూస్తుంటే అన్ని కోణాలు అన్ని రకాల్లో కలిపి చేసినటువంటి సినిమాగా అంటూ అనిపిస్తుంది. కానీ ఆ విఎఫ్ఎక్స్, త్రేతాత్మలను చూపించేది ఆ విఎఫ్ఎక్స్ అంటూ, ఇంకా విఎఫ్ఎక్స్ ఎలా చేసింటారో ఎలా ఉంటుందో అని అనబోతే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ రేంజ్లోనే ట్రైలర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట.
విఎఫ్ఎక్స్ ఆ రేంజ్లో చేశాడు అనేది ఎక్స్పెక్ట్ చేయలా. దానికి తగినటువంటి నాకు తెలిసినంత వరకు సాంగ్స్ కూడా బాగానే పెట్టారు. మెయిన్ కథాంశం హారర్ సన్నివేశాలపైనే గూస్ బంప్స్ తెప్పిస్తుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. ఎందుకంటే చూస్తున్న సన్నివేశాలు ఒక్కొక్కటి వచ్చినప్పుడు మనం ట్రైలర్లోనే మంచి థ్రిల్ ఫీల్ అవుతున్నాం. ఇంకోటి ఏమంటే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని అక్కడి నుంచి వాడితో యుద్ధం చేయాలి అని అంటారు. మోస్ట్లీ అది సంజయ్ దత్ డైలాగ్ అనుకుంటా నేను. కొత్త ప్రపంచాన్ని అంటే తన త్రేతాత్మలకు సంబంధించినటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని అక్కడి నుంచి హీరోతో యుద్ధం చేయాలి. ఎందుకంటే తనకు కూడా ఉండొచ్చు, తను ఫ్లాష్ బ్యాక్ లో తను ఒక సంస్థానాధిపతిగా ఉండొచ్చు. మోస్ట్లీ మనకు చూపించారనమాట. తన సంస్థానం గురించి కూడా కొంచెం ట్రైలర్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ విధంగా చూసినట్లయితే సంస్థానాధిపతిగా ఉండొచ్చు, తనకు కూడా కొన్ని శక్తులు ఉండొచ్చు. ఇప్పుడు ఎలాగైతే విలన్కి శక్తులు ఉంటాయి, హీరోకి కూడా కొన్ని శక్తులు ఉంటాయి కదా, ఆ విధంగా శక్తులు అయితే ఉండొచ్చు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆ శక్తులను పోరాడడానికి ఇప్పుడు వాడు ఆ త్రేతాత్మగా మారిన అతను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీంట్లో పోరాడాలంటే తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలని మోస్ట్లీ చెప్పిండొచ్చు. లేకంటే అది ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నటువంటి ఆ శక్తులు ఉన్నటువంటి ప్రభాస్కి ఆపోజిట్ గా అయినటువంటి విలను తను అక్కడ ఆ సంస్థానంతో పోటీ పడాలంటే తనకు త్రేతాత్మలు ఒక ఇది క్రియేట్ చేసుకున్నాడేమో అని కూడా అనిపిస్తుంది. ఇంకొకటి చెప్పారనమాట. అదేంటంటే ఆ బంగ్లాలోకి అడుగు పెట్టాలంటే ప్రతి అడుగు తాత సంతకం కావాలి అని పెట్టారు. చూస్తున్నాం కదా, ప్రతి అడుగుకి తాత సంతకం ఉండాలి అని. అంటే ఆ బంగ్లాకి మోస్ట్లీ అది శత్రు భయంతో కావచ్చు, మనకు తెలుసు అప్పటి కాలంలో శత్రువుల భయంతో కొన్ని మనకు సంస్థానాలు కావచ్చు, రాజవంశాలు కావచ్చు, వాళ్ళు చాలా టెక్నాలజీ ఉపయోగించారు. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే అప్పటి నుంచి వచ్చింది మన టెక్నాలజీ. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఎవరెవరో వేరే దేశాలలో కనిపెట్టారనేది తప్పు. మన టెక్నాలజీ, మన రాజుల దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ చాలా హై టెక్నాలజీగా ఉండేది అప్పట్లో. అటువంటి టెక్నాలజీ మోస్ట్లీ ఆ బంగ్లాకి యూజ్ చేసింటారు. కానీ ఆ బంగ్లా అప్పటిది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలంటే దానికి చాలా పగడ్బందీగా అది ఒక పద్మ వ్యూహంలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు తలపించే విధంగా ఉంది అన్నట్లుగా దాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి సెకండ్ ఒక అడుగు పెడితే ఆ బంగ్లాలో ఉన్న వాళ్ళకి మాత్రం పర్మిషన్. ఇప్పుడు ఎలాగైతే మనము ఇప్పుడు మనకందరికీ తెలుసు ఫింగర్ ప్రింట్ పెట్టి లోపలికి డోర్ తీస్తే ఎలా ఓపెన్ అవుతుందో ఆ విధంగా వారి ఫేస్లు వారి స్కాన్ అయ్యి ఎలాగైతే వెళతామో ఇప్పుడు కొన్ని ఆఫీసుల్లోకి, అదే విధంగా ఆ టెక్నాలజీలో ఆ కాలంలో వారు వెళ్ళడానికి అనేసి మోస్ట్లీ ఈ టెక్నాలజీని యూజ్ చేసినారేమో అని అనిపిస్తుంది. అప్పుడున్న వాళ్ళకి అందరికీ తెలుసు మన లోపలికి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది అప్పుడున్న వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు కదా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభాసు అప్పుడున్నటువంటి ఆ పాడుబడిన బంగ్లాలోకి వెళ్ళాలంటే అక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాలి. లేకపోతే ఆ తాత ఆత్మ ఇతనిలోకి రావాలి. ఒక్కటి ఇంతకు ముందు చూపించినట్లయితే తను భయపడ్డట్టుగా కూడా చూపించాం. భయపడి ఉన్నటువంటి ధైర్యం రావడానికి మోస్ట్లీ ఆ ప్రభాస్ తాతగా ఉన్నటువంటి ప్రభాస్ ఆత్మ ఏమైనా తనలోకి చేరుతుందా అనేది కూడా మనం ఇక్కడ క్షుణ్ణంగా ఆలోచించవలసిన విషయం అన్నమాట. ఉండొచ్చు మోస్ట్లీ, ఐ థింక్ అలాగే అనిపిస్తుంది. కానీ మొత్తానికైతే సంక్రాంతికి ఇంకా బాక్స్ ఆఫీస్ దుమ్ము రేపబోతుంది అనమాట రాజాసాబ్. చాలా రోజుల తర్వాత సంక్రాంతికి మనకి ప్రభాస్ సినిమా అయితే రాబోతుంది. ఇంకా ఏ సినిమాను దాని ముందు నిలబడవు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే అలా ఉన్నారనమాట యూత్. ఇంకా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. కాస్టింగ్ విషయానికి వస్తే రికార్డ్స్ మన ఇంతకు ముందు పాత రికార్డ్స్ అన్ని మళ్ళీ తిరగ రాయాలని కోరుకుంటూ సంక్రాంతికి మళ్ళీ ప్రభాస్ సినిమా మారుతికి ఒక మంచి పెద్ద హిట్ సినిమా కావాలని ఈ సినిమాతో మనందరి కోరుకున్నాం. సంక్రాంతికంటూ ఈసారి ఒక రేంజ్ లో ఉండబోతుంది అనేది ఎటువంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.